నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూల్లో పోతుగంటి భరత్ అని ఒక యువ నాయకుడు ఈసారి బీజేపీ నుండి బరిలోకి దిగారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే రీసెంట్గా కేసీఆర్ చేతుల మీదుగా బీఎస్పీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే పబ్లిక్ అంతా అంటే అక్కడున్న నియోజకవర్గ ప్రజలందరూ కొందరు భరత్ సైడ్ నిలబడితే అంటే యువకులు యూత్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళంతా భరత్ సైడు కొంచెం ఎక్కువ ఆశ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డాక్టర్ మల్లు రవి సైడ్ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల కొంచెం మల్లు రవి గారికి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేము మనం కూడా. ఎందుకంటే రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అయిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎప్పటివరకైతే ఆయన బీఆర్ఎస్లో చేరలేదో కొన్ని అవకాశాలు ఉండే మల్లు రవి గారికి. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే నాగర్ కర్నూలులోకి ఎంట్రీ ఇచ్చారో ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా అయితే కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. గెలిచే అవకాశాలు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది అన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇంకోటి వచ్చేసి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎవరు బర్రెలక్క ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అక్కడ నుండి పోటీగా చేసింది కాబట్టి కొంచెం ఓట్లు గెలవకపోయినా కూడా కొంచెం ఓట్లు చీల్చే రకంలో మాత్రం ముందుకు వస్తుంది కాబట్టి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆమెకు విజిల్ గుర్తు మీద ఆమె పోటీ చేసింది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆమెకు అదే గుర్తును మళ్ళీ అందించడం అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్లోకి అదే విజిల్ గుర్తుతో వెళ్తున్న బర్రెలక్క కొన్ని ఓట్లను తగ్గించే వాళ్ళ ఆ ముగ్గురి పోటీలలో కొంచెం చీల్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎవరికి మైనస్ అవుతుందో వేచి చూడాలి మరి. కాకపోతే సర్వేలన్నీ మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సైడ్ చూపిస్తున్న సర్వేలన్నీ మనం చూస్తున్నాం.